ఆ గంభీరమైన పాఠం మొదలుపెట్టడం కోసమని శంకరాచార్యులు వారు వచ్చి కూర్చున్నారు. శిష్యులందరూ వచ్చి కూర్చున్నారు. ఎందుకో శంకర్లు మొదలు పెట్టట్లేదు, ఎవరి కోసమో అన్నట్టుగా చూస్తున్నారు. ఎవరి కోసం చూస్తూ ఉంటారబ్బా అని ఆలోచించారు. ఎప్పుడూ పక్కన ఉండేవాళ్ళు నలుగురు ఎవరు? ఈ నలుగురే: పద్మపాదాచార్యులు వారు, సురేశ్వరాచార్యులు వారు, హస్తామలకాచార్యులు వారు, తోటకాచార్యులు వారు. ఈ నలుగురు ఎప్పుడూ పక్కన ఉంటారు. ఆ రోజున తోటకాచార్యులు వారు లేరు. బహుశా గురువుగారు తోటకాచార్యులు వారి కోసం చూస్తున్నట్లున్నారు అన్న ఉద్దేశ్యంతో పద్మపాదాచార్యులు వారు గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు శాంతి పాఠం మొదలు పెట్టేస్తాం, ఎందుకనంటే మీరు బహుశా తోటకాచార్యుల వారి కోసం ఎదురు చూస్తున్నట్లు అనిపిస్తోంది. ఆయన మందమతి, అంత తెలివైన వాడు కాదు. భాష్య పాఠాన్ని మీరు చెప్తే అందేసుకోగలిగినంత సమర్థత ఉన్నవాడు కాడు. ఈ గోడ రోజు వింటోంది మీరు పాఠం చెప్పినప్పుడు, తోటకాచార్యులు వారు వింటున్నారు. గోడకి ఎంత అర్థం అవుతుందో ఆయనకి అంతే అర్థం అవుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు తోటకాచార్యుల వారి కోసం ఎదురు చూస్తూ సమయ విలంబనం జరగడం కన్నా మీరు పాఠం మొదలు పెడితే బాగుంటుందేమో, మేము శాంతి పాఠం మొదలు పెడతామన్నారు. మహాసాహసం కదూ గురువుగారి దగ్గర, ఆయనకి తెలియదు ఎప్పుడేం చేయాలో. కాబట్టి శంకరాచార్యుల వారు గమనించారు, ఓ తోటకాచార్యుల వారు వీళ్లకున్నంత బుద్ధి లేనివారని వీళ్ళకి ఊహ. అందుకని ఆయన రాకముందు భాష్యపాఠం మొదలు పెట్టమని నాకు చెప్తున్నారు. వీళ్ళకి ఈ గర్వం తొలగిపోవాలి అంటే తోటకాచార్యుల వారి యొక్క సేవా వైభవం ఏమిటో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎంతసేపు ఆయన ఏదో సేవ చేస్తున్నారు అని తక్కువ అనుకుంటున్నారు. కానీ గురు శుశ్రూష అన్నది ఎంత గొప్ప విషయమో, గురువుగారి మాట మీద నమ్మకం ఉండడం అన్నది ఎంత గొప్ప విషయమో వీళ్ళకి అర్థం కావట్లేదు. కాబట్టి వీళ్ళకి అర్థమయ్యేటట్టు నేను చెయ్యాలి అనుకున్నారు. ఆయన సాక్షాత్తు శివుడాయే. ఒక్కసారి మనసులో సంకల్పం చేశారు, 14 విద్యలు తోటకాచార్యుల వారికి భాషించుగాక అని. అప్పటికి ఆయన పేరు తోటకాచార్యుల వారు కాదు, ఆనందగిరి. ఆనందగిరికి 14 విద్యలు భాషించుగాక అని సంకల్పం చేశారు. 14 విద్యలు అంటే చతుర్దశ మహావిద్యలు అంటారు వాటిని. 4 వేదాలు: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం. అర్థశాస్త్రం, ధనుర్వేదం, గాంధర్వవేదం, ఆయుర్వేదం. వీటి 4ంటిని ఉపవేదాలు అంటారు. అప్పటికి 8 వేదాంగములు 6: శిక్ష, కల్పము, వ్యాకరణము, జ్యోతిషము, నిరుక్తము, ఛందస్సు. ఈ 14 కలిపి ఉత్తరక్షణంలో ఆనందగిరికి ప్రకాశించుగాక అని సంకల్పం చేశారు. ఆయన తుంగానదీ తీరంలో గురువుగారి బట్టలు ఉతుకుతున్నారు. అకస్మాత్తుగా తోటకాచార్యుల వారికి సరస్వతీ కటాక్షం కలిగింది. ఇక ఆయనంత తెలివితేటలు ఇతరులకు ఉండే అవకాశం ఎక్కడుంటుంది ఆ కటాక్షం కలిగిన తర్వాత? అయితే విచిత్రం ఏంటంటే ఆయన ఆ కటాక్షం కలగగానే ఏం చేయాలి? నాకింత విద్య అకస్మాత్తుగా అలవడిందని మనం ఈరోజు భాష్యపాఠానికి వెళ్ళి మిగిలిన వాళ్ళకన్నా నా పై చెయ్యి నిరూపించుకోవాలనుకున్నారు. ఆయన అలా అనుకోలేదు. ఆయన ఆ బట్టలు ఉతికి ఆరేసేసి పరమ సంతోషంతో నాట్యం చేస్తూ గురువుగారి దగ్గరికి వచ్చారు. వచ్చి తోటక వృత్తంలో గురువుగారి మీద పాడారు. దాన్నే తోటకాష్టకం